కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారదా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సుహాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఏ కార్యక్రమానికైనా సరే ముగింపు మహాపూర్ణాహుతుడు అవుతుంది. అలాగే ఈ సంవత్సరం మనం చేసుకుంటున్న శరన్నవరాత్రి కార్యక్రమంలో అక్టోబర్ 2వ తారీఖు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో అవుతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం మామూలుగా మనం మళ్ళీ శరన్నవరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటున్నాం. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నట్టే ఈ మహాపూర్ణావతి కార్యక్రమాన్ని చూడడమే చాలా గొప్ప విశేషం. అలా కాకుండా పాల్గొంటామండి మా గోత్రనామాలతోటి అని చెప్పిన వాళ్ళు కూడా పాల్గొనవచ్చును. దానికి 200 రూపాయల కూపన్. మహాపూర్ణావతి సంకల్పంతో పాల్గొంటాం అనుకున్న వాళ్ళకి మీరు 200 రూపాయలు కట్టలేకపోయినా కూడా వచ్చి చూసి తరించవచ్చు. కానీ మన ద్రవ్యం కూడా ₹1 పడాలి, కానీ ఈ ద్రవ్యంతో అయిపోతుంది దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా. కానీ భక్తులకు కూడా వాళ్ళు చేసే సేవ కూడా స్వామివారికి అందాలి అనే ఉద్దేశంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ దేవాలయంలో పెడుతూ ఉంటారు. మన ఇంట్లో కూడా చండీ హోమం చేసుకున్నట్లయితే మనం 25-30 వేల రూపాయలకి తక్కువ అవ్వదు. అది ఒక 200 రూపాయల టోకెన్ తోటి, అంటే ఎంతమందో వచ్చేస్తే మనం చూడలేం కనుక కొంచెం డిస్ట్రిక్ట్ చేయడం కోసం కూడా ఉంటుంది. ఇలాంటిది 200 రూపాయలు టోకెన్ తీసుకున్నట్లయితే మన గోత్రనామాలతో పాటు వాళ్ళు చదువుతారు, సంకల్పం చెప్పిస్తారు. ఆ తర్వాత పండితులు చండీ హోమం చేస్తారు, అది చూడొచ్చు. ఆ తర్వాత మహాపూర్ణావతి కార్యక్రమం. ఈ మహాపూర్ణావతి చూడడమే గొప్ప అదృష్టం. అంచేత మీరందరూ కూడా రాగలిగిన వాళ్ళు ఎల్లుండి అంటే అక్టోబర్ 2వ తారీఖు 10:30 గంటలకు మహాపూర్ణావతి కార్యక్రమం మొదలవుతుంది కనుక ఆ కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి దర్శనం చేసుకుని మీరు అందరూ తరించవలసిందిగా కోరుతున్నాను.